చిలకలూరుపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీకి చెందిన బండారు యాకూబు కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 2 ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఫ్లాట్లు వేశారు. ఈ పొలానికి సంబంధించిన దళితులు కోర్టును ఆశ్రయించారు. ఈ పంట పొలంలో క్రెయిన్లు పెట్టి లారీలతో మట్టి తొలగిస్తున్నారని బాధితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులకు గోడు వెళ్లబుచ్చుకున్నారు. పొలానికి సంబంధించిన వివాదం కోర్టు కేసులో జరుగుతుంటే మధ్యలో ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్లకూడదు కదా అని దళిత సంఘం నాయకులు ప్రశ్నించారు. అయితే ఆక్రమణదారులు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి దౌర్జన్యం చేశారు. వారికి రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరగకపోతే దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని బాధితులు తెలిపారు. డీఎస్పీ గారేమో అక్కడ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉన్నట్టుంది అమ్మ సీఏకి. మరి 1998 నుంచి ఈ భూమి మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఫ్లాట్లు కూడా వేసి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అప్పచెప్పడం అయింది. అప్పటి నుంచి కూడా మేము వచ్చి చూసుకొని పోతున్నాము. ఈ మధ్య కాలంలో కొంతమంది మరి ఆ రాళ్ళు పడగొట్టడము, మరి దాన్ని భూమిగా దున్నటము చేసి మాది అని చెప్పేసి అడ్డగిస్తున్నారు. మరి మాకు అమ్మిన యాకోబే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని అక్రమంగా వచ్చి అడ్డుకున్నందుకు మమ్మల్ని దాడి చేస్తూ అక్రమంగా మట్టి తోలిస్తూ రాళ్ళు బాదుతున్నారు. అక్రమంగా మాదికి నా కొడకలారా, మాదికి దొంగ లంజాడొకలారా, ఎవరా మీరు మా పొలాల్లోకి వస్తున్నారని ఎగబడి కొడుతున్నారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలని మరీ వేడుకుంటున్నాము అని ప్రార్థిస్తున్నాము. చూడండి, ఇప్పుడు మా వెనక మళ్ళీ మట్టి తోలిస్తే అంత అక్రమంగా అన్యాయం చేస్తున్నారు. మీరే చూడండి, మరి దారుణంగా చేస్తున్నారు. మరి ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఈ పలుకుబడి కొంచెం అన్యాయం చేస్తున్నారు. మీరు ఆలకించి మాకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాము. మా నాన్నగారు పేరు బండారు యాకూబు. గవర్నమెంట్ అదేంటి 1882లో ఈ యొక్క పొలం సరస్వతి సత్యవతుల దగ్గర నాన్నగారు కొన్నారు. మండలి సత్యవతి దగ్గర కొన్నారు. అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది సాంబయ్య మండలి సరస్వతి దగ్గర మా నాన్నగారు మా బాబాయ్ పెద్ద ప్రసాద్ గారు కొన్నారు. కలిసి 2 ఎకరా 80 సెంట్లు చెప్పన్నా, ఎకరా 80 సెంట్లు కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు తీసుకుని ఇది మా పొలం, ఇందులో మాదం వస్తూ ఉన్నారు. అది ఏ లెక్కన ఉందని మాకు తెలియదు. కాకపోతే ఇటీవల ఏంటంటే మేము కొంతకాలం ఈ యొక్క పొలంలో పంట మా దగ్గర కొన్ని పొలాలు ఆగిపోయినాయి. అప్పుడు సరిగా ఎందుకు వ్యాపారాలు మీద పడి పొలం పడించుకోదా. తత్ఫలితంగా మరి ఎట్ సంగతో ఏమో తర్వాత మేము పంట వేసుకుందామని వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ దీన్ని ఆక్రమించి చేసుకున్నారు. ఏంటయ్యా